హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేనైతే ఎమ్మి పన్నీర్ బుజ్జి అయితే చేయబోతున్నా. జస్ట్ ఇది 5 minutesలో అయిపోతుంది రెసిపీ, ఈజీ రెసిపీ. సో మీరు ఈజీగా కుక్ చేసుకోవచ్చు. అండ్ ప్రాసెస్ చూసేయండి, పదండి. మనకి ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ ఏందో ఫస్ట్ అయితే చూద్దాం, ఆ తర్వాత ప్రాసెస్ చూసేద్దాం, పదండి. హాయ్ గైస్, మనం ఈరోజు అయితే పన్నీర్ బుజ్జి వేయడానికి మనకైతే టమాటాలు అయితే కావాలి. సో నేనైతే టమాటాలను కట్ చేస్తున్నా ఇక్కడ. అలా టమాటాలను కట్ చేసిన తర్వాత ఆనియన్స్ కూడా కావాలి. సో ఆనియన్స్ కట్ చేసే ముందు దాని పొట్టు అయితే తీస్తున్నా. సో ఇప్పుడైతే ఆనియన్స్ కూడా కట్ చేస్తున్నా. అండ్ దాంట్లోకి కరివేపాకు, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి కావాలి. సో నేనైతే ఇక్కడ కొత్తిమీర అయితే కట్ చేసుకుంటున్నా. అలా కొత్తిమీర కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ని అయితే మనం స్మాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పన్నీర్ బూజీ కాబట్టి మొత్తం గీక్కోవాలి. చూడండి నేను ఎలా స్మాష్ చేసినో. ఇప్పుడైతే మనం పన్నీర్ బుజ్జికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దాం. అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు అండ్ గరం మసాలా, కారం, పసుపు, నూనె, ఉప్పు. మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్, అది స్మాష్ చేసుకున్న పన్నీర్ అండ్ ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. పన్నీర్ బుజ్జికి ఈ ఐటమ్స్ ఉంటే మనం పన్నీర్ బుజ్జి ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు అయితే వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత అవి మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత అవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేసిన తర్వాత మనమైతే పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అది మంచిగా కలుపుకోవాలి. మంచిగా నూనెలో వేగిన తర్వాత మనమైతే టమాటాలను వేసుకోవాలి. దాంట్లోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే యాడ్ చేసుకున్నా, అప్పుడు వీడియో క్లిప్ మిస్ అయింది గైస్. సో నేను మీకైతే చెప్తున్నా. ఇప్పుడు మనము మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మూతలో వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 5 minutes వరకు అంతే ఉంచాలి. అంటే టమాటాలు దగ్గరకు వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. టమాటాలు దగ్గరకు వచ్చేసిన తర్వాత మనమైతే కారం వేసుకోవాలి. కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత మనమైతే పన్నీర్ని కూడా వేసేసుకోవాలి. పన్నీర్ని వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి గైస్. మంచిగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఒక 5 minutes వరకు ఉంచేస్తే మన టేస్టీ యమ్మీ పన్నీర్ బుజ్జి రెడీ అయిపోతుంది. అంతే గైస్, మన పన్నీర్ బుజ్జి రెడీ. గైస్, ఈ పన్నీర్ బుజ్జి చపాతీకి తింటే హైలైట్ గైస్. అండ్ ఆల్సో విత్ ఆనియన్స్ అండ్ లెమన్ పిండుకొని తింటే అసలు నెక్స్ట్ లెవెల్ గైస్ టేస్ట్. మీరైతే ఒకసారి నాలాగా చేసి చూడండి, అసలు ఎక్స్ట్రీమ్ గైస్. ఊకే వండుకొని తింటారు గైస్, అంత సూపర్ ఉంటుంది గైస్ టేస్ట్ అయితే. మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి గైస్ ఎలా ఉందో. ఓకే guys, ఈ vlog అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.